కాకినాడ సామర్లకోట ఏడీబీ రోడ్డు ఓవర్ బ్రిడ్జిపై వినాయక చవితి పూజలకు అవసరమైన 21 రకాల పత్రి మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బ్రిడ్జిల నిర్వహణ లోపం కారణంగా అక్కడ పేరుకుపోయిన మట్టి, వాతావరణ పరిస్థితుల వలన రావి, మర్రి, మద్ది, మారేడు, గరిక, ఉమ్మెత్త, తులసి, మామిడి, జమ్మి, జిల్లేడు వంటి ఏకంగా 21 రకాల పవిత్ర పత్రి మొక్కలు సహజ సిద్ధంగా పెరిగాయి. దీనిపై పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో స్పందించారు. సాధారణంగా 100 ఏళ్లు పదిలంగా ఉండాల్సిన వంతెనలు సరైన నిర్వహణ లేక 50 ఏళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేయాల్సిన యంత్రాంగ తీరును రమణరాజు వినూత్న శైలిలో ఎత్తిచూపారు. వంతెనల మీద వృక్ష సంపదను పెంచుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న ఆర్ఎండ్బీ శాఖ అధికారుల ప్రతిభను ఆయన వ్యంగ్యంగా కొనియాడారు. అటవీ శాఖ తరహాలో బ్రిడ్జిల మీద ఈ గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేస్తున్న అధికారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జాతీయ గ్రీన్ అవార్డులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఏడీబీ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఆగి వంతెనను అడవిలా మార్చిన ఆర్ఎండ్బీ అధికారులను ప్రత్యేకంగా అభినందించాలని కోరారు. అంతేకాకుండా రాబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అధికారులకు ప్రభుత్వ అభినందన పత్రాలు అందజేయాలని సూచించారు. సామర్లకోట రోడ్డులోని గోతుల్లో కూడా మొక్కలు నాటితే వర్షాకాలంలో నీరు నిలవకుండా ఉంటుందని ఆయన వ్యంగ్యంగా సలహా ఇస్తూ, కాకినాడ 2 టౌన్ ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా ఇదే తరహా వృక్ష సంపద ఏళ్ల తరబడి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఎక్కడికైనా తోటల్లోకి, మార్కెట్లోకి వెళ్లి పత్రి తెచ్చుకునే కష్టాన్ని తప్పించి బ్రిడ్జిల మీద నేరుగా సింగిల్ విండో విధానంలో పత్రి కోసుకునే వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ పాలాభిషేకాలు చేసి ధన్యవాదాలు తెలపాలని రమణరాజు పిలుపునిచ్చారు.